ఏపీ మంత్రుల శాఖలపై ఉత్కంఠ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆనం రామనారాయణ రెడ్డి లేదా పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ అప్పగించే అవకాశం ఉంది. నారా లోకేష్ కు ఐటీ శాఖతో పాటు విద్యాశాఖ కూడా కేటాయించే అవకాశం ఉంది. అయితే మైనార్టీ శాఖను ఫరూక్ కి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 24 మందిలో 6 మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఏపీ మంత్రుల శాఖలపై ఉత్కంఠ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆనం రామనారాయణ రెడ్డి లేదా పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ అప్పగించే అవకాశం ఉంది. నారా లోకేష్ కు ఐటీ శాఖతో పాటు విద్యాశాఖ కూడా కేటాయించే అవకాశం ఉంది. అయితే మైనార్టీ శాఖను ఫరూక్ కి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 24 మందిలో 6 మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. రేటు విషయానికి సంబంధించి మరింత సమాచారం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రైట్, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, 24 మందితో కూడిన కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి చెప్పండి సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, 45 ఏళ్ళ రాజకీయం, ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం. ఇప్పటి వరకు విభజిత ఆంధ్రప్రదేశ్కి 2వసారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అంతకుముందు 2 సార్లు చేశారు. మొత్తం 4 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు కనుక శాఖల కేటాయింపు ఏంది, మొత్తం 25కి 25 మంత్రులు ప్రకటించారు, తనతో సహా 25 మంది. అంటే రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం అసెంబ్లీ సభ్యులలో 15% దాటొద్దు కనుక ఉన్నాయి 25 మంత్రి పదవులు పూర్తిగా ఇచ్చేశారు. నా ఉద్దేశం ఏంటంటే 6 మాత్రమే గతంలో మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి కాకుండా. ముఖ్యమంత్రితో 7. గతంలో లోకేష్ గారు కూడా ఐటీ శాఖ మంత్రిగా చేశారు. అట్లా చూసుకుంటే అనుభవజ్ఞులకు పెద్దపీట వేయలేదు అనిపిస్తుంది. అంటే గతంలో ఇప్పుడు 135 మంది ఈసారి తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిస్తే 135 మందిలో కేవలం మరి 4 మంత్రి పదవులు 21 మంది మంత్రి పదవులు ఇస్తే, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా చూసుకుంటే పెద్దగా అనుభవజ్ఞులకు పెద్దపీట వేయలేదు అనిపిస్తుంది మనకు. కనుక వాళ్ళ అనుభవాన్ని ఎక్కడ తీసుకుంటారనేది చంద్రబాబు నాయుడు నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడే మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మళ్ళీ ఓసీ ఈ లెక్కలను చూసుకుంటే ఇప్పటికే సగం మంది మంత్రులు, 8 మంది బీసీలు, ఎస్సీ ఎస్టీ మరో 4 పోతే 12 మంది మంత్రులు మరి ఓసీకి సంబంధించిన వాళ్ళు, ఇంక్లూడింగ్ కాపును కూడా ఇప్పుడు ఓసీగానే పరిగణిస్తున్నారు. బీసీ కావాలని వాళ్ళు కోరుతున్నారు. కానీ అట్లా చూసుకుంటే మరి ఈ మిగతా మేమెంతో మాకంత నినాదాన్ని నిజం చేయాలంటే మరి ఇక అవకాశం లేదు. కనుక మొత్తం మీద ఉన్నంతలో ఉన్న మంత్రి పదవులు 25 కనుక ఒక సమతుల్యతనే పాటించాలని నేను అనుకుంటున్నాను. శాఖల కేటాయింపు అంటారా, శాఖల కేటాయింపులో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో మీరు అన్నట్టు ఊహిస్తున్నట్టే మనందరం కూడా ఐటీ శాఖ మంత్రిగా మళ్ళీ లోకేష్ బాబే ఉంటారని ఒక మాట వస్తుంది. అట్లాగే డిప్యూటీ సీఎంతో పాటు మరి పవన్ కళ్యాణ్కి హోము లేకపోతే ఆర్థిక శాఖ, అంటే ఆర్థిక శాఖ కష్టం కానీ హోములు అంటే అంశాలు అప్పచెప్పే అవకాశం ఉంటుంది అని ఒక మాట వస్తున్నది. కానీ కీలకమైన శాఖ అంటే అన్ని కీలకమైనవి, కానీ ఏది బాగా పనిచేయగలుగుతారు అని దాన్ని చూసే ఇస్తారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటూ వేరే పదవి లేదు మన రాజ్యాంగం ప్రకారం. మంత్రుల్లో ఇంక్లూడింగ్ సీఎం కూడా ఒక క్యాబినెట్ మంత్రి హోదానే. కానీ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఎందుకంటామంటే అక్కడైతే పార్లమెంట్ సభ్యులలో మనకు అక్కడ క్యాబినెట్ లో ప్రైమ్ మినిస్టర్ ఎట్లా కీలకమో ఇక్కడ ఈ అసెంబ్లీ సంబంధించిన ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన మంత్రుల్లో సమానుల్లో ప్రథముడు అనే ఉద్దేశం. చీఫ్ జస్టిస్ ఎట్లాగో చీఫ్ మినిస్టర్ అట్లాగే ప్రైమ్ మినిస్టర్ అట్లాగే. కనుక పెద్దగా ఈ ఇద్దరి మధ్యన ఉండకపోవచ్చు. ఒక్కటి మాత్రం నేను అనుకుంటున్నానమ్మా, ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ సీఎం ఇస్తున్నారో ఇంకొకరికి ఇవ్వరు, ఒక్కరికి ఇస్తారని దాని విలువను కాపాడి ఒక్కరికి ఇవ్వడం వల్ల అవసరమైన ఎలివేషన్ ఆయనకే వస్తుంది అని ఒకటి. భద్రతా పరంగా కూడా తన తర్వాత వెంటనే వారికి కూడా భద్రత కల్పించే అవకాశం కూడా తీసుకుంటున్నారని మనకు అర్థం. అలాగే రామ్మోహన్ సార్ చెప్పండి సార్.
చెప్పండి చెప్పండి మీరు అడగండి. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి లేదా పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ అప్పగించే అవకాశం ఉందంటున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? అలాగే ఇంత గతంలో చూసుకుంటే ఆనం రామనారాయణ రెడ్డికి దీని మీద అనుభవం ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరికి ఈ శాఖ అప్పగించే అవకాశం ఉందంటారు? అంటే ఎవరు తక్కువ కాదు ఇద్దట్లో, కానీ దురదృష్టవశాత్తు మనకు పయ్యావుల కేశవ్ గారికి ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పుడేమో ప్రభుత్వం రాకపోవడం, అధికారంలో రాకపోవడం, పార్టీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలవకపోవడం, ఇది చాలా కాకతాళీయంగా జరిగింది అని ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. కానీ ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి ఈసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, రాయలసీమ నుంచి తర్వాత వెంటనే మరి ఇటు ప్రభుత్వం కూడా రావడం ఆయన అదృష్టం అంటున్నాడు. పయ్యావుల కేశవ్ గారు మంచి విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, చాలా కృషి చేస్తాడు. కానీ ఆనం రామనారాయణ రెడ్డి గారు గతంలో మంత్రిగా పనిచేశారు, ఆ అనుభవం ఉన్నది కనుక ఆర్థిక శాఖ ఆచితూచి మాట్లాడాల్సి ఉంటది, సమతుల్యత పాటించాల్సి ఉంటది కనుక మామూలు రాజకీయాలకి సరిపడదు. అంటే మామూలు రాజకీయాలు వేరు, ఇది వేరు కనుక మనకు దాని సమస్య లేదు. ఇంకా మనం ఖచ్చితంగా ఈ ఆనం నారాయణ రెడ్డికి ఇచ్చినా లేకుంటే పయ్యావుల కేశవ్కి ఇచ్చినా పెద్ద తేడా ఉండకపోవచ్చు నేను. అలాగే గతంలో ఐటీ శాఖకు సంబంధించి నారా లోకేష్ కి అనుభవం ఉంది. మరి ఈసారి ఈ శాఖకు సంబంధించి ఈయనకే ఇస్తారంటారా, వేరే వాళ్ళకి ఏమైనా ఇస్తారా? చెప్పలేము. గతంలో మన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు చేశారు, చాలా సమర్థవంతంగా చేశారు. అంటే ఆర్థిక శాఖ అంటే క్యాషియర్తో సమానం వరకు చెప్పాలి. క్యాబినెట్ ఏ నిర్ణయం చేస్తుందో ఆ నిర్ణయాన్ని పాటించలేదు, అంతకనే ఉంటది. ఏ పది దేనికి కేటాయించాలి, ఏ శాఖకు ఎంత కేటాయించాలని క్యాబినెట్ తీర్మానం చేస్తుంది వరకు చెప్పాలి, ముఖ్యంగా సీఎం ఆమోదిస్తే. కనుక ఆ ఆర్థిక శాఖ అంటే క్యాషియర్ తో సమానం. కానీ దాని నెగ్గి రావడం అంటే బడ్జెట్ ప్రతిపాదించేటప్పుడు కానీ ఇంగ్లీష్ పదజాలం బాగా రావాలి, అట్లాగే దాని ఆర్థిక శాఖ విషయాలు తెలిసి ఉండాలి, ముఖ్యంగా టెర్మినాలజీ తెలిసి ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడా ఆ అనుభవం అంటే రామనారాయణ గారితో పాటు ఈయన కూడా ఉందంటున్నారు. ఈ జట్ట ఎవరికి ఇచ్చిన ఇవ్వచ్చు, కానీ మనకి ఈ శాఖల గురించి పూర్తిగా ఆయన ఇష్టం. అసలు మా జ్యోతి గారు మొత్తము మంత్రుల నిర్మాణమే చాలా గమ్మత్తుగా ఉంటుంది. మన భారత రాజ్యాంగం ఫ్లేవర్ ఏంటంటే రాజ్యాంగం దాని మీకు నాకు కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వచ్చు, కానీ 6 నెలల లోపల ఆయా సభలకు ఎన్నిక కావాలి. ఉదాహరణకు పార్లమెంట్ మెంబర్ గా ఎన్నిక కాకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఒక మంత్రి పదవి ఇవ్వచ్చు, అసెంబ్లీ మెంబర్ గా ఎన్నిక కాకుండా ఇవ్వచ్చు. కానీ వాళ్ళు 6 నెలల లోపు అసెంబ్లీలో 2 సభలు, విధానసభ విధాన మండలి దేనికైనా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమంటారు అంటే అనుభవం కంటే కాంబినేషన్ తీసుకోవడం ఉంటుంది. తప్పక అనుభవాన్ని కూడా బాగా. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే 17 మందికి మంత్రివర్గ కూర్పులో 17 మందికి చోటు లభించింది. మరి వీళ్ళకి ఎలాంటి శాఖలు అప్పగించే అవకాశం ఉందంటారు? వాళ్ళందరి పట్ల చంద్రబాబు నాయుడు గారికి మంచి అవగాహన ఉందని. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరు లేరు, కొత్త వాళ్ళు ఉన్నా కూడా వారి గురించి మంచి అవగాహన ఉంది. ఉదాహరణకు మీరు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్ఆర్ఐ అక్కడి నుంచి వచ్చి వెంటనే మరి ఇక్కడ ఎంపీగా గెలవంగానే ఏం చేశారు, వారి ప్రతిభను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్ర మంత్రివర్గంలో వారి స్థానం ఇచ్చారు. అంటే ఉన్న ముగ్గుట్లో మరి ఇంతమంది లేరా అంటే ఉన్నారు, కానీ ప్రతిభను గుర్తించడంలో మనకు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, రాజకీయ పరిణతి ఉన్న వ్యక్తి కనుక వాళ్ళు ఆయన చేయడానికి అవకాశం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నా. ఈ 17 మందిలో ఎవరికి శాఖ కేటాయిస్తారు అనేది ఆయన ఇష్టం, ముఖ్యమంత్రి గారి ఇష్టం. ఆ సమర్థతను ఆసరా చేసుకుంటారు, సమర్థతను అనుసరించి ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధాని అమరావతికి సంబంధించి అంటే మున్సిపల్ శాఖకు సంబంధించి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? గతంలో నారాయణకి అనుభవం ఉంది, మరి ఈసారి కూడా ఆయనకి అవకాశం ఉంటుందా? నారాయణ గారిని మంత్రివర్గం తీసుకున్నారు, కానీ నారాయణ గారి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి గతంలో. అంటే ఆయన బెయిల్ మీద జైలుకు వెళ్ళొచ్చారు, బెయిల్ మీద ఉన్నారు, కేసులు రిజిస్టర్ అయినాయి కనుక అమరావతిలో నాన్ ట్రేడింగ్ వేరే నిర్వహించాలని చెప్పి రకరకాల ఆరోపణలు ఉన్నాయి కనుక మరి ఆరోపణలను దూరం చేయడానికి మళ్ళీ అదే శాఖ ఇస్తారా, లేదంటే వేరే శాఖకు మార్చి మరి నారాయణ గారిని ఆ శాఖ నుంచి తప్పిస్తారా, ఆ శాఖ మళ్ళీ పాత్ర ఇవ్వకుండా ఉంటారనేది కూడా చంద్రబాబు నాయుడు గారి ఇష్టమే. ఏదైనా జరగవచ్చు. అంటే అది ఇస్తేనేమో గతంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే వాడిని సవరించుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఏమైనా మనకు వ్యూహ రచనలు తేడా ఉంటే దాన్ని సవరించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎవరు మంత్రి వచ్చినా కూడా ఇవాళ అమరావతికి మళ్ళీ పునర్వైభవం వచ్చినట్టే లెక్క. విధ్వంస ఆంధ్రప్రదేశ్ ను బాగు చేయడానికి నేను ఈ మాట అంటున్నా, ఎప్పుడు పరుషమైన పదజాలం వాడదు. అటువంటిది గత 5 ఏళ్లలో విధ్వంసం జరిగింది, అంతకుముందు 5 ఏళ్లనేమో జరగాల్సిన అభివృద్ధి జరగలేదు.
అక్కడనేమో మేము ఇంకో 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓ రకంగా చెప్పాలంటే టైం ఉంది కదా మనకు అనే ధోరణిలో పోయిండ్రు. దానివల్ల నష్టపోయింది. అంటే అప్పుడే కనుక అమరావతి పూర్తి నిర్మాణం చేసి ఉంటే, అప్పుడే కనుక పోలవరం పూర్తి నిర్మాణానికి దగ్గరగా కనీసం వచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండకపోయేది. సరిగ్గా 10 ఏళ్ల వెనక్కి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్. అంటే 2014లో విభజన తర్వాత ఏ క్రాస్ రోడ్స్ మీద నిలబడ్డది ఆంధ్రప్రదేశ్, వాళ్ళు అదే క్రాస్ రోడ్స్ మీద ఉన్నది. దానికి అదనంగా ఓ 10 లక్షల కోట్ల అప్పున్నది. అట్లానే అదనంగా ఈ విధ్వంసం జరిగిన చరిత్ర ఉన్నది. అట్లానే మనకు ప్రజల్లో కూడా ఓ రకమైన నైరాశ్యం వచ్చింది. అట్లాగే బీజేపీ పట్ల సానుకూల పరిణామాలు వచ్చే క్రమంలోనే మాకు ఏమి ఇవ్వలేదని అసంతృప్తి ఉన్నది ఇప్పటిదాకా. కనుక ప్రజలు ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. రేపు ప్రభుత్వానికి వచ్చే పెద్ద సవాల్ ఏంటంటే ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకుంటున్నారు. ఎట్లా అంటే పైన మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో తక్కువ మెజార్టీతో అంటే 240 సీట్లే పితృపక్షాల ఆసరా లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు కనుక అక్కడ మనం బ్లాక్ మెయిల్ చేయొచ్చు అనే మాట మాట్లాడుతున్నాం. అది తప్పదు. గతంలో మీకు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొదటి 7 మండలాలను అట్టించి కలపడంలో చంద్రబాబు నాయుడు గారి పట్టుదల బాగా ఉన్నది కనుక కలిపారు. కానీ ఆ తర్వాత పోలవరం నిర్మాణంలో కానీ మనకు అమరావతి రాజధాని నిర్మాణంలో కానీ పెద్ద ఎత్తున మనకు అవసరమైన సహకారం లభించదు. కానీ ఈ రెండు పక్కకు పోయి మనకు ప్రత్యేక హోదా ముందరకు వచ్చింది. ప్రత్యేక హోదా ముందరకు రావడం వల్ల ఏంటంటే ఆనాడు వైసీపీ ట్రాప్లో టీడీపీ పడిపోయింది. దాంతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యంగా బీజేపీ పార్టీతో తెగతెంపులు చేసుకోవడం. ఈ తెగతెంపులు చేసుకోవడం వల్ల ఏమైందంటే మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే అప్పటిదాకా ఉన్న సహకారము సామరస్యం అన్ని పోయి ఈ తెలుగుదేశం పార్టీ ఎట్లా అనేది దొక్కాలి అనే ధోరణిలో బీజేపీ పోయింది కనుక మరి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద మెజార్టీతో గెలిచారంటే దానికి మొదటి కారణం ఏమో పూర్తి చేయాల్సిన పనులు పూర్తి చేయకపోవడం. ఒకసారి ఛాన్స్ ఇద్దాం, నష్టం ఉంది, అడుగుతున్నారు కదా, రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా అని ఒకసారి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే ఏదో తెలిసింది కనుక ఇప్పుడు సవాల్ ఏంటంటే ప్రత్యేక హోదా అనేది మళ్ళీ ముద్రెత్తుకొని మళ్ళీ మొదటి తెచ్చుకుంటారా, కానీ ఉపాయంగా బీజేపీతో పనులు చేయించుకొని ముఖ్యంగా అమరావతి నిర్మాణం పూర్తి చేసుకోవాలి, పోలవరం నిర్మాణం పూర్తి చేసుకోవాలి. ఇవి ముందున్న సమస్యలు కనుక మీరు చేస్తారా అనేది ఒక సవాలుగా మారుతుంది. అందుకని నేనేమంటున్నానంటే మీడియా కానీ కొందరు ముఖ్యంగా వైసీపీ కానీ లేకపోతే ప్రతిపక్షాల నుంచి కానీ స్వపక్షంలో కానీ హైప్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు ముందర ఈ సవాళ్లను పెద్దగా చేసి చూపెడతారు. ప్రత్యేక హోదా తీసుకురామని, తొందరగా ఫండ్స్ తీసుకురామని, ఎక్కువ ఫండ్ తీసుకొచ్చి 2 కట్టాలని ఇవన్నీ చేస్తారు. వాటి ట్రాప్ లో పడద్దు. పొద్దుతి పొలం ఉంది, కేవలం ఇవాళనే ప్రమాణ స్వీకారం, ఇవాటి నుంచి 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు కనుక దాన్ని అనుసరించే బీజేపీతో ఎట్లాగో వాళ్ళకి అవసరమే ఉంది కనుక మనం ఒత్తిడి చేస్తే లాభం లేదు. వాళ్ళ అవసరం వాళ్ళకున్నది, మన అవసరం మనకున్నది. ఈ రెండింటికి కలగలుపుకొని పోతే ఖచ్చితంగా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం జరుగుతుందనే ఆశ నాకుంది. ఇప్పుడు మరీ ముఖ్యంగా చూసుకుంటే పోలవరంకి సంబంధించి నీటిపారుదల శాఖ ఎవరికి ఇచ్చే అవకాశం ఉందంటారు రామ్మోహన్ రావు గారు? నేను వ్యక్తులు ముఖ్యం కాదండి. ఇప్పుడు గతంలో అంబటి రాంబాబు గారికి ఇచ్చారు. చాలా దుర్మార్గం అంట. అవగాహన లేని వాళ్ళకంటే ఆయన విజ్ఞత వేరే, ఆయన విజ్ఞానం వేరే ఉండొచ్చు. కానీ నేననేది అంటే ఆయన తెలుగు లేదని అనట్లేదు, కానీ ఆ శాఖకి సరిపడాడు ఆయన. అంటే నేనేమంటున్నానంటే ఆయన ఒక్కరికి కాదు, చాలా మందికి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఈ టీఎంసీలకు క్యూసెక్లకు తేడా ఉన్న వాళ్ళు నీటిపారుదల శాఖ మంత్రులు అవుతున్నారు. చూస్తున్నామా మీరు? టీఎంసీ అయితేనేమో నిల్వ ఉన్న నీటిని లెక్క కడతారు, మన క్యూసెక్లు అంటేనేమో మన పారుతున్న నీళ్ళని లెక్క కడతారు. అటువంటి దాని అంటే నీటిని ఎట్లా కొలుస్తారు అని లెక్కలు జరగడం వాళ్ళని కూడా మనకు గతంలో మంత్రులుగా చూసాం మనం. అంటే ఈసారి సాంకేతికంగా కొంచెం తెలిసిన వాడు. ఉదాహరణకు మన కేంద్ర మంత్రి వర్గంలో విదేశాంగ మంత్రిగా ఆయన ఉన్నారు, శివశంకర్ ఉన్నారు. ఆయన ఏంటంటే ఆయన మాజీ అధికారిగా పనిచేశాడు, విదేశాంగ వ్యవహారంలో మంచి నిష్ణాతుడు. అట్లాంటి వాళ్ళు పెట్టి ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే నీటిపారుదల మీద మంచి ఇంజనీర్ కావాల్సిన అవసరం లేదు, మంచి పరిజ్ఞానం ఉన్న వాళ్ళని పెడితే అప్పుడు పోలవరం నిర్మాణంలో కొంత సాంకేతికత జోడించే అవకాశం ఉంటుంది. ఎట్లా చేస్తే ఏది బాగుంటుందో అది తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఎవరి శాఖ లేకుండా ఎవరికి అప్పచెప్తే కష్టం. ఉదాహరణకు న్యాయశాఖ మంత్రి అనుకోండి, ఒక అడ్వకేట్ నేపథ్యం ఉన్న వాళ్ళకి అప్పచెప్పాలి. ఒక మానవ వనరుల శాఖ ఉందనుకోండి, అంటే మన దగ్గర లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఉండదు, కేంద్ర ప్రభుత్వ శాఖ. కానీ అట్లా విద్యాశాఖ ఉందనుకోండి, మంచి విద్యావంతులకు అప్పచెప్పాలి. అంతే వస్తుంది. నారాయణ గారికి అప్పచెప్పాల్సిన ఏదైనా ఉంటే విద్యాశాఖ అప్పచెప్పాల్సింది. ఆయన ఏం చేశారు? సిఆర్డీఏకు సంబంధించిన అమరావతికి సంబంధించిన పట్టణాభివృద్ధికి అప్పచెప్పారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన పొరపాట్లను మళ్ళీ చేయరని నేను అనుకుంటున్నాను.
సవరించుకొని ముందుకెళ్లే క్రమంలో ఏ శాఖకు ఏ మంత్రి పనికి వస్తాడు అనేది చూస్తారు అనుకుంటున్నాను. అందుకని రేపు నీటిపారుదల శాఖ మంత్రికి ఎవరు వస్తారు అని చెప్పలేము. 25 మందిలో అర్హులు అందరు శాఖలు కేటాయించే ఎవరిని అనర్హులు కాదు. కానీ దానికి సంబంధించిన శాఖకు అవసరమైన మంత్రి ఎవరుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారే శాఖల నిర్ణయానికి కీలకం. గవర్నరో లేకుంటే అసెంబ్లీ పార్లమెంటో లేకపోతే క్యాబినెట్ కాదు కనుక చంద్రబాబు నాయుడు గారే ఈ మొత్తం మంత్రుల సామర్థ్యాన్ని లెక్క వేసుకుంటారు. ఇది 5 ఏళ్ల పూర్తి మంత్రివర్గం కనుక మధ్యన తీసేసేది అవంతా అనివార్య కారణాలు ఏమైనా వస్తే చెప్పలేం, కానీ తీసేసేది ఉండదు నేను అనుకుంటున్నాను. ఫుల్ ప్లేడ్స్ మంత్రివర్గం ఏర్పాటు చేశారు కనుక ఈ ఉన్న వారి నుంచే సమర్థులను వాడుకోవాలి. అంతకని ఇంకో మార్గం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు వచ్చినా నేను చెప్పిన అర్హతలు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ప్రాజెక్టులు నిర్మాణము, భౌగోళికంగా పరిస్థితులు ఎట్లా చేస్తే బాగుంటుంది, నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే దాని మీద, ముఖ్యంగా అమరావతి మన పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది కనుక అక్కడి నుంచి నిధులు రావాలి. కానీ ఖర్చు కూడా చూపెట్టినారు కదా. ఎన్ఓసి లేకుండా మనం ఏదైతే మనము ఖర్చు పెట్టిన అమౌంట్ కు మనం లెక్కలు చూపెట్టకుండా వాడు ఇవ్వరు కదా. కనుక గత ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెట్టిందా, పెడితే ఎంత పెట్టింది, ఎంత మనకు బకాయిలు రావాల్సి ఉంది, ఇవన్నీ సమగ్రంగా విచారణ జరిపి సమగ్రంగా అవగాహన కల్పించుకొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తేనే అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా నిధులు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మెల్లమెల్లగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం జరుగుతుంది, జరిగింది ఇప్పటికే. ఇంకా ముందు జరగకుండా ఉండాలంటే ఖర్చు అయిన లెక్కలు, అంటే మన ఖర్చు అయిన లెక్కలను వాళ్ళకి సమర్పించాలి, నిధులు ఎక్కువ తెచ్చుకోవాలి. 2 ఏళ్లలో పూర్తి చేస్తే చాలా ఘనమైందని నేను అనుకుంటున్నాను పోలవరం వచ్చే 2 ఏళ్లలో. రైట్ సార్, మీరు అలానే లైన్లోనే ఉండండి. ఏపీ మంత్రుల శాఖలపై ఉత్కంఠ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆనం రామనారాయణ రెడ్డి లేదా పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ అప్పగించే అవకాశం ఉంది. నారా లోకేష్ కు ఐటీ శాఖతో పాటు విద్యాశాఖ కూడా కేటాయించే అవకాశం ఉంది. అయితే మైనార్టీ శాఖను ఫరూక్ కి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 24 మందిలో 6గురికి మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఏపీ మంత్రుల శాఖలపై ఉత్కంఠ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆనం రామనారాయణ రెడ్డి లేదా పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ అప్పగించే అవకాశం ఉంది. నారా లోకేష్ కు ఐటీ శాఖతో పాటు విద్యాశాఖ కూడా కేటాయించే అవకాశం ఉంది. అయితే మైనార్టీ శాఖకు ఫరూక్ కి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 24 మందిలో 6గురికి మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఇదిలా ఉంటే కడప జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమని మాజీ ఎంపీ తులసిరెడ్డి అన్నారు. ఇది కడప జిల్లాకు అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఎందుకు కడప జిల్లాపైన కక్ష అంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లాకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండేవని, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మంత్రి పదవి కూడా దక్కకపోవడం దురదృష్టకరమని తులసిరెడ్డి తెలిపారు. కడప జిల్లా మీద కక్ష కట్టడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ఒక విధంగా కడప జిల్లాకు అవమానకరం. ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, 23 మంది మంత్రులు, మొత్తం 25 మంది క్యాబినెట్లో ఉంటే
అటువంటి క్యాబినెట్లో కడప జిల్లా నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లేకపోవడం అనేది చాలా బాధాకరం. కడప జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలుంటే 2 వైకాపా గెలిచింది, 1 బీజేపీ, 4 టీడీపీ. కాబట్టి టీడీపీకి చెందిన 4, మిత్రపక్షాన్ని బీజేపీకి చెందిన 1, మొత్తం 5 ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం ఉండేదానికి ఎవరెవరి మెరిట్స్ వాళ్ళకు ఉన్నాయి. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఉన్నారు. బీసీకి చెందినటువంటి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. మహిళలకు సంబంధించి కడప అసెంబ్లీ నుంచి గెలిచినటువంటి మాధవిరెడ్డి ఉంది. యువతకు సంబంధించి కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మీద గెలిచినటువంటి కృష్ణ చైతన్య రెడ్డి ఉన్నాడు. ఇక బీజేపీకి సంబంధించి జమ్మలమడుగు నుండి సీనియర్ రాజకీయ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎవరెవరి కెపాసిటీలో ఎవరెవరి మెరిట్స్లో వాళ్ళు మంత్రి పదవికి అర్హులు. కానీ ఒక్కరికి ఇవ్వలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంత్రివర్గ కేబినెట్ విస్తరణలో భాగంగా ప్రస్తుతం 24 మంది నూతన మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అది గడిచి కొన్ని గంటలు కూడా తిరగకముందే కడపలో చాలా తీవ్ర కలకలం లెక్కుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఎన్డీఏ భాగస్వాములు అయినటువంటి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం అందుకు పూర్తిగా బీజేపీ, జనసేన, టీడీపీ వ్యక్తులు కూడా ఏకమైనారు. ప్రస్తుతం ఏపీలో దాదాపు క్లీన్ స్వీప్ దిశగా ప్రస్తుతం చాలా అత్యధికంగా స్థానాలతో పాటు ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త వారికి కూడా మంత్రి పదవులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేయాల్సిన తులసిరెడ్డి లాంటి సీనియర్ నేతలు ప్రస్తుతం బాయ్కాట్ చేయాలా ప్రమాణ స్వీకారాన్ని అని చెప్పడం పట్ల కొంత కూటమి నేతలు కూడా చాలా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం గత వైసీపీ విధానాల్లో గత వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రస్తుతం గత వాళ్ళు అలంకరించినటువంటి పదవులను మెచ్చుకోవడం ప్రస్తుతం చాలా ఆశ్చర్యంగా కలిగిస్తుందని చెప్పి చెప్తున్నారు కడప జిల్లా ప్రజలు. ముఖ్యంగా ఇందులో తులసిరెడ్డి కేవలం గతంలో ముఖ్యమంత్రి లేదంటే డిప్యూటీ సీఎం కడప జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అటువంటి పదవులు ఏం లేవు. కనీసం మినిస్ట్రీ పదవి కూడా లేకుండా పక్క జిల్లాలకు పూర్తిగా సమన్వయం చేస్తున్నారు. కానీ కడపను మాత్రం కూడా కేవలం అటువంటి పదవులు వరించలేదని చెప్పి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రస్తుతం కూటమి నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓవరాల్ గా కొద్ది గంటలు మాత్రమే గడుస్తుంది మంత్రులు ప్రమాణ స్వీకారం. అందులో 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే 6 మంది మాత్రమే సీనియర్లు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం దాదాపు 18 మంది కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గతంలో ఎన్ని లేని విధంగా ప్రస్తుతం నూతన వరువుడికి శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పి ప్రస్తుతం టీడీపీ నేతలు భావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే యువకులు ఉత్సాహవంతులను ప్రస్తుతం మంత్రివర్గంలో స్థానం కల్పించే వాళ్లకు తెలివితేటలు కానీ లేదంటే కానీ వాళ్ళ మేధస్సుతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించే దిశగా ప్రస్తుతం చంద్రబాబు అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీన్ని స్వాగతించకపోయినా పర్వాలేదు, కానీ వెటకారంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి లాంటి వాళ్ళు వెటకారంగా మాట్లాడడం పట్ల ప్రస్తుతం కూటమి నేతలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా దాదాపు 18 మంది ఇందులో తొలిసారి ఎమ్మెల్యే అయిన వారు కొంతమంది ఉంటే ఇప్పటి వరకు మంత్రి పదవులు చేపట్టేవారు దాదాపు 18 మంది ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ప్రస్తుతం కొలిక్కి వచ్చే దిశగా ప్రస్తుతం వీళ్ళకి ఏ శాఖ అయితే ఇస్తే బాగుంటుందనే ప్రస్తుతం అదే డిస్కషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తిగా శాఖల మీద నిమగ్నమైన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆ దిశగా అడుగులేస్తుంటే ప్రస్తుతం కడప జిల్లాలో మటుకు సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తులసిరెడ్డి ఆయన మాటలు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఉమ్మడి కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు భావించినట్లయితే ప్రస్తుతం రాయచోటి నుంచి మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి తొలిసారి తన కేబినెట్ లో స్థానం కల్పించారని భావించవచ్చు. లేదంటే గినా జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం కడప జిల్లాకి ఏమి ఇవ్వలేదని భావించాలా, లేదంటే మరోవైపు నూతన అన్నమయ్య జిల్లాలో తొలి ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పి భావించవాలా.
లేదంటే గిన ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏదైతే ఉమ్మడి కడప జిల్లా అని మెన్షన్ చేశారో దాన్నే ప్రస్తుతం టీడీపీ నేతలు కానీ ఇటు జనసేన ఇటు బీజేపీ నేతలు కూడా వాటికి మనం ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి భావించడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం కడప జిల్లాకు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికీ ఒక మంత్రి పదవి రావడం జరిగిందని చెప్పి ప్రస్తుతం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ మంత్రుల శాఖలపై ఉత్కంఠ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆనం రామనారాయణ రెడ్డి లేదా పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ అప్పగించే అవకాశం ఉంది. నారా లోకేష్ కు ఐటీ శాఖతో పాటు విద్యాశాఖ కూడా కేటాయించే అవకాశం ఉంది. అయితే మైనార్టీ శాఖను ఫరూక్ కి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 24 మందితో 6గురికి మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. చాంబర్ బ్లాక్ లో గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు బాధ్యతల స్వీకరణ చేపట్టనున్నారు. బాధ్యతలు స్వీకరించాక మొదటి సంతకం మెగా డీఎస్పీ చేయనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం, పెన్షన్లపై 4,000కు పెంచుతూ 3వ సంతకం చేయనున్నారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సెన్స్ పై 5వ సంతకం చేయనున్నారు. మొదటి చాంబర్ బ్లాక్ లో గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు బాధ్యతల స్వీకరణ చేపట్టనున్నారు. బాధ్యతలు స్వీకరించాక మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేయనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం, పెన్షన్లకు 4,000కు పెంచుతూ 3వ సంతకం చేయనున్నారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సెన్స్ పై 5వ సంతకం చేయనున్నారు. సచివాలయంలో మొదటి చాంబర్ బ్లాక్ లో గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు బాధ్యతల స్వీకరణ చేపట్టనున్నారు. బాధ్యతలు స్వీకరించాక మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేయనున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం, పెన్షన్లు 4,000కు పెంచుతూ 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సెన్స్ పై 5వ సంతకం చేయనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలపై కూడా చర్చిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోర్టుఫోలియోలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఉత్కంఠంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ప్రస్తుతం ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మరోవైపు చూసుకుంటే కనుక సాయంత్రం 6:30 గంటల తర్వాత చంద్రబాబు తిరుపతి ప్రయాణం అవుతారు. రేపు సాయంత్రానికి మళ్ళీ తిరిగి సచివాలయానికి రాబోతున్నారు. రేపు సాయంత్రం 4:41 గంటలకి చాంబర్ బాధ్యతలను అధికారికంగా స్వీకరించబోతున్నారు. ముఖ్యమంత్రిగా సచివాలయం మొదటి బ్లాక్ లో ఉన్నటువంటి చాంబర్ లోనే బాధ్యతలు తీసుకోబోతున్నారు చంద్రబాబు. బాధ్యతల స్వీకారానంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలకమైనటువంటి హామీలపై సంతకాలు చేయనున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ప్రచారంలో ఇచ్చినటువంటి హామీల మేరకు మెగా డీఎస్సీ పైన తొలి సంతకం చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన 2వ సంతకం చేయబోతున్నారు. ప్రధానంగా డీఎస్సీకి సంబంధించి ఇప్పటికే తొలి సంతకం చేస్తారని చెప్పి అధికారికంగా ప్రకటించారు. ఇక సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి అంశాలపైన 4,000కు పెంచుతూ 3వ సంతకం చేయబోతున్నారు. ఇక స్కిల్ సెన్సస్ కి సంబంధించి ప్రక్రియ చేపట్టడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై కూడా ఆయన మరో సంతకం చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి మంత్రివర్గ సమావేశానికి సంబంధించి పోర్టుఫోలియోలకు సంబంధించినటువంటి అంశం కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా పోర్టుఫోలియోలకు సంబంధించినటువంటి అంశాలపైన మంత్రులతో చర్చించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్లకు సంబంధించినటువంటి
మంత్రులుగా గతంలో మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళకి కీలకమైనటువంటి శాఖలు అంటే హోంమంత్రిత్వ శాఖ కావచ్చు, ఇతర ఉన్నటువంటి ఐటీ సంక్షేమానికి సంబంధించి, పరిశ్రమలకు సంబంధించినటువంటి శాఖలు కూడా కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక జూనియర్స్ కు సంబంధించినటువంటి అంశం కూడా, జూనియర్స్ కు సంబంధించినటువంటి అంశాలపైన కూడా జూనియర్ గా ఉన్నటువంటి మంత్రులు కూడా ఇప్పటికే చంద్రబాబు ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. వాటిలో భాగంగానే జూనియర్ గా ఎంపికైనటువంటి శాసనసభ్యులు, వారికి సంబంధించినటువంటి విధి విధానాలు, బాధ్యతలు, మంత్రులుగా చేపట్టిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే కనుక ఇవాళ రేపు ఫుల్ ఫ్లెడ్జ్ గా నూతన ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలతో సచివాలయం మళ్ళీ కలకలాడేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ హరీష్.